దీపావళి శుభాకాంక్షలు అందరికీ. యాక్చువల్లీ దీపావళి ఎందుకు చేసుకుంటాము? మన నరకాసుర చతుర్థి అంటాం కదా. నార్మల్గా నరకాసురుడి రాక్షసుని సంహరించడం వల్ల ఆ యుగంలో చేసుకున్నట్టుగానే మనలో నీలో నాలో ఉండే చెడు గుణాలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఈ నరకాసుర చతుర్థి లాగా అంతమైపోయి అందరితో మంచిగా ఉండాలని కోరుకుంటూ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి సందర్భంగా అందరూ బాగుండాలని మీకు కావాల్సిన జాగ్రత్తలు మా హాస్పిటల్ తరపున చెప్తున్నాము. ముఖ్యంగా చిన్నపిల్లలు తల్లిదండ్రుల సమక్షంలో కానీ పెద్దవాళ్ళ సమక్షంలో మాత్రమే క్రాకర్స్ కాల్చండి. మళ్ళీ ఓపెన్ ప్లేస్లో కాల్చండి. అంటే చిన్న గల్లీలలో అట్లా ఉండే ఓపెన్ ప్లేస్లో కాల్చండి. ఆ ఎండుగడ్డి కానీ లేకపోతే ఎలక్ట్రానిక్స్ కానీ వాచ్ కానీ మొబైల్ కానీ దగ్గర ఉండకుండా కాల్చండి. మెయిన్గా ఏంటంటే మనం వేసుకునే దుస్తులు దీపావళి సందర్భంగా కొత్త బట్టలు వేసుకుంటాము. సో ఆ సిల్క్ పాలిస్టర్ లాంటివి కాకుండా జస్ట్ కాటన్ దుస్తులు ధరించుకుంటూ కాల్చండి. అండ్ పటాకులు కాల్చేటప్పుడు ఒక హ్యాండ్ డిస్టెన్స్ దూరంతో కాల్చండి. ఇంకోటి మనకు ఒక క్రాకర్స్ పేలకపోతే మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళేసి మళ్ళీ చూస్తాము. యాక్చువల్లీ అట్లాంటి పనులు చేయకండి, ఎందుకంటే అవి చేతిలో పేలే ప్రమాదం ఉంటుంది. క్రాకర్స్ కాల్చేటప్పుడు కూడా మన కళ్ళను జాగ్రత్తగా ఉండాలి. ప్లస్ ఎక్కువ సౌండ్స్ వస్తాయి కాబట్టి చెవులను జాగ్రత్తగా చూసుకోవాలి. దూరంగా ఉండి కాల్చడం వల్ల కాలుకి కూడా కాలే ప్రమాదాలు ఉంటాయి. ఫుట్వేర్ జాగ్రత్తగా ఉంచుకోవాలి. దీపావళి ముట్టించేటప్పుడు డోర్ కర్టెన్స్ కానీ లేకపోతే డెకరేషన్ ఉంటుంది ఇంట్లో, డెకరేషన్కి కానీ చిన్నపిల్లలకు కానీ దూరంగా ఉంచుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి మెయిన్గా ఇంట్లో కుక్క పిల్లలు ఉంటాయి, పెట్స్ పెంచుతారు. ఆ సౌండ్స్కి అవి భయపడి సో దానికి కూడా కొంచెం దూరంగా ఉంచుకొని మనం ఎట్లా ఉంటున్నాయో మనతో పాటు ఉండే జంతువులను కూడా కాపాడాల్సిన బాధ్యత మనపైనే ఉంటుంది. అందువల్ల వాటికి కొంచెం దూరంగా ఉంచండి. మెయిన్గా ఇక్కడ ఏంటంటే ఈ పొల్యూషన్ అంటే ఎయిర్ వల్ల ఊపిరితిత్తుల ఆస్తమా లాంటి వాళ్ళ బాధపడే అవకాశం ఉంటుంది. సో ఆ వృద్ధులు కానీ ఆస్తమా ఊపిరితిత్తులు బాధపడే వాళ్ళు, ఆస్తమా ఉండేవాళ్ళు కొంచెము ఈ దీపావళికి దూరంగా ఉండడం మంచిది. అండ్ ఇంకొకటి ఏంటంటే యాక్చువల్లీ ఒక దీపావళి క్రాకర్స్ కాల్చేటప్పుడు చల్లని వాటర్ శాండ్ దగ్గరలో ఉంచుకోండి. ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉంటుంది, ఫైర్ ఎక్స్టింగ్విషర్ కూడా సేఫ్గా ఉందా లేదా చూసుకోండి. నెక్స్ట్ ఒకవేళ పొరపాటున ఏమైనా జరిగితే వెంటనే చిన్న అబ్రేషన్స్ చిన్న బర్న్స్ వస్తే కనుక వెంటనే కోల్డ్ వాటర్లో అప్లై చేసేసి బర్నర్ అప్లై చేయండి. నెక్స్ట్ ఇంకొంచెం ఎక్కువ అయితే కనుక ఎమర్జెన్సీలో అత్యవసర చికిత్స కోసం హాస్పిటల్ను సంప్రదించండి. మా ప్రభుత్వ హాస్పిటల్ తరపున మేము ఎల్లవేళలా 24 hours మీకు చికిత్స చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ప్రథమ చికిత్స లేనప్పుడు వెంటనే మా హాస్పిటల్ని సంప్రదించండి. మా దగ్గర మీకు 24 hours మీకు ఈ ఎమర్జెన్సీ సేవలు అందుబాటులో ఉంటాయి. అత్యవసర పరిస్థితుల్లో మేము అన్ని వైద్య సేవలు చికిత్స చేయడానికి అన్ని సదుపాయాలు అరేంజ్ చేశాము. ఎవ్రీథింగ్ అందరూ బాగుండాలి. థ్యాంక్ యూ.